నేను సూటిగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని పులివెందుల ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నా. 5 సంవత్సరాల్లో మీరు తీసుకొచ్చిన పెట్టుబడులు ఎన్ని గ్రౌండ్ అయినాయి? మేము 8 నెలల్లో తీసుకొచ్చిన పెట్టుబడులు ఏంటి? చర్చకి నేను సిద్ధం, ఆయన సిద్ధమా? ఓకే, 15,000 సచివాలయాలు, 10,778 ఆర్బీకే, 10,000 విలేజ్ క్లినిక్లు, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిషింగ్ పాండ్లు, 3 పారిశ్రామిక కారిడార్లు, 32 లక్షల ఇళ్ల పట్టాలు, 21 లక్షల ఇళ్ల నిర్మాణాలు, 15,000 కోట్లతో స్కూళ్లలో నాడు నేడు ఇంగ్లీష్ మీడియం, 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పెంపు, ఉద్దానంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఉద్దానంలో 742 కోట్లతో రక్షిత మంచినీరు, 130 భారీ ప్రాజెక్టులు, 70,000 కోట్ల పెట్టుబడుల సాకారం, 2,14,000 ప్రభుత్వ ఉద్యోగాలు, 4.5 లక్షల కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు, 16 లక్షల ప్రైవేటు ఉద్యోగాల సృష్టి, GIS లో 13 లక్షల కోట్ల ఒప్పందాలు, సంక్షేమ పథకాలు, వీటన్నింటికి ఆదనం. దట్ ఈస్ జగన్, దిస్ ఈస్ విజన్. ఎందుకంటే ఒకవైపు ఫీజు రీఎంబర్స్మెంట్కి డబ్బులు లేవు, పథకాలకి చేయడానికి కింద మీద పడుతున్నాం, రోడ్లు గుంతలు పూడ్చడానికి డబ్బులు లేవు. అలాంటప్పుడు ఎందుకు మొదలెట్టారా? నా మానాన్ని నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే జ్యోతిలక్ష్మి డాన్స్ చేసినట్టు వినిపించకుండా కనిపించకుండా చూపించకుండా తినేసింది ఎవరు?